హాయ్ అండి అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు రంజాన్ కాబట్టి హ్యాపీ రంజాన్. రంజాన్ ముబారక్ అనైతే చెప్తున్నాను. తిట్టుకోకుర్రి ఉగాది అయిపోయినాక ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నామని అయితే అనుకోకుర్రి. ఎందుకంటే ఆ రోజు నాకు బచ్చాలు చేసుకొని, వంట చేసుకొని, పచ్చడి చేసుకొని, నలుగురికి పంచి చేసే వరకే పొద్దుకింది కాబట్టి అందుకనే నేనైతే వీడియో తీయలేకపోయాను. నువ్వేందక్కా వాళ్ళకి కూడా విషెస్ చెప్తున్నావంటే వాళ్ళు కూడా నాకు అట్లనే చెప్తారు. ఎందుకంటే మాది 18 సంవత్సరాల పరిచయాలు కాబట్టి, నేను టైలర్‌ని కాబట్టి, నా దగ్గర వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళందరైతే బట్టలు కుట్టించుకుంటారు కాబట్టి, అట్లా నాకు పరిచయం ఎక్కువ. వాళ్ళు కూడా నాకు హ్యాపీ హోలీ, హ్యాపీ సంక్రాంతి రమ అని చెప్తా ఉంటారు. బాబీ అని చెప్తా ఉంటారనమాట. అందుకని నేను కూడా వీడియో తరపున అందరికీ సోదరీమణులందరికైతే హ్యాపీ రంజాన్ ముబారక్ అయితే చెప్తున్నాను. అయితే ఇదైతే ఇప్పుడైతే వాళ్ళు రీసెంట్‌గా ఇచ్చిర్రనమాట. ఇది షీర్ కుర్మా, బిర్యానీ అండ్ స్వీట్ ఇంకోటి వేరే గిన్నెలో ఇచ్చారు. మీకు స్టైల్‌గా ప్లేట్‌లలో కనపడాలి, చిన్నగా కనపడాలి కాబట్టి స్టైల్‌గా కటోర్లలో ఏసి అయితే చూపించాననమాట. అందులో ఒకటి నాకు రంజాన్ గిరాకీ ఇప్పుడు బిజీ అయితే అంత ఎక్కువ కస్టమర్‌లయితే లేరు. తక్కువనే గిరాకీ ఉంది కాబట్టి కొంచెం నాకు టైం అంటే రెడీ అవ్వడానికి టైం అయితే ఈరోజైతే తీసుకున్నాను. కొన్ని వీడియోలయితే తీసుకుందాం అనేసి అందుకని ఈరోజే రెడీ అయ్యాను. ఉగాది రోజు కూడా రెడీ అయ్యాను గానీ పని హడావిడిలో కొంచెం ఆగమాగం ఉంటది కాబట్టి వీడియో తీసుకోనికి టైం కాలేదు. మొత్తానికైతే షీర్ కుర్మా చాలా బాగుంది. నాకైతే భలే నచ్చిందనమాట. అందుకనే నాకు వాళ్ళు ఎలాగో విషెస్ చెప్తారో నేను కూడా పండగలైతే వాళ్ళకి గూడా ఇలా బచ్చాలు, మన అప్పాలు మన సంప్రదాయాలు చేసుకుంటాం గదా! మురుకులు, సకినాలు, గారెలనేసి నేను గూడా వాళ్ళకి ఇస్తూ ఉంటాను. కాకపోతే ఏందంటే ఈ ఇయర్ ఇయ్యలేదు. ఎందుకంటే నేను ఇంటి దగ్గర పండగ చేసుకోలేదు. ఊరికెళ్ళి చేశాను కాబట్టి ఈ ఇయర్ అయితే ఇయ్యలేకపోయాను. కాకపోతే నిన్న బచ్చాలైతే పంపించిన. కొంతమందికి పంపించిన, కొంతమందికి పంపియలే. పంపించినా, పంపియకున్నా నాకు మాత్రం వాళ్ళు ఎక్కువనే పంపిస్తారనమాట. ఇది ముచ్చటైతే మొత్తానికైతే అందరికీ వచ్చేది శ్రీరామనవమి కాబట్టి శ్రీరామనవమి శుభాకాంక్షలు. అదేవిధంగా హ్యాపీ ముబారక్.